హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. అందరూ సంక్రాంతి సెలవులు బాగా ఎంజాయ్ చేసుంటారు కదా. నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. అన్నీ వీడియోగా క్యాప్చర్ చేసి పోస్ట్ చేయలేకపోయాను, కొన్ని అయితే చేశాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళాము, ఓన్లీ ఎంజాయ్మెంట్ అని మాత్రమే ఫిక్స్ అయ్యానండి. అందుకే వీడియోస్ తీసుకుంటూ ఉండలేక ఎంజాయ్మెంట్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అందుకోసమే వీడియోస్ ఎక్కువ తీయలేకపోయాను. సర్లే, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అదేంటో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం వచ్చేటప్పుడు మాత్రం ఉండదండి. ఎంత ఆనందంగా వెళ్తామో వచ్చేటప్పుడు మాత్రం అంత బాధగా వస్తాం. ఆడపిల్లకి ఎన్నిసార్లు వెళ్ళినా పుట్టింటి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అదే మొదటిసారిలా అనిపించడం కామన్ ఏమో కదా. నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఏడుపు వచ్చినా సరే తట్టుకొని తమాయించుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మన ప్లేస్కి మనం రావాలి. ఆఫీసులకి వెళ్ళాలి, స్కూల్స్కి పంపించాలి. యాజ్ ఇట్ ఈస్ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి కదా. అందుకనే తమాయించుకుని వచ్చేసాను. రానైతే వచ్చాను, కానీ ఇన్ని రోజులు సంక్రాంతి సంబరాలని చెప్పి ఫుల్గా నాన్ వెజ్ ఇంట్లో అమ్మ చేసిన అన్ని కర్రీస్ తిని నోటికి బాగా ఇది ఉంటుంది కదా. అదంతా తగ్గించుకోవాలంటే నోటికి రిలాక్సేషన్ ఇవ్వాలి, దాంతోపాటు ఒంటికి కొంచెం చలవదనం ఇవ్వాలండి. అందుకని ఈరోజు నేను బీరకాయ కర్రీ చేశాను. మీరేం కర్రీ చేశారో కమెంట్ చేయండి. అక్క, వీడియో మొదట్లో ఏవో తొక్కలు చూపించావు, బీరకాయ తొక్కలను కూడా వదలవా అంటారేమో. అదేం లేదండి, బీరకాయలో ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. ఇది ఎంత చలవదనం ఇస్తుందో తొక్కల్లో ఉన్న ఫైబర్ కూడా మన ఒంటికి చాలా మంచిది. అందుకనే తొక్కలతో పచ్చడి చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.